హలో ఫ్రెండ్స్, ఈరోజు పింక్ మందారం ఫ్లవర్ ఇప్పింది. బేబీ పింక్ కుండీలో పెట్టాను. రూట్స్తో చిన్న కప్ ఉంది. చుట్టూ మట్టి ఉండేసరికి నేను అది కప్ చూడలేదు. ఆ కుండీలో రాలేదు సరిగా. ఫ్లవర్స్ కూడా చాలా చిన్న చిన్న ఫ్లవర్స్ విప్పిని. మొక్క రావట్లేదని తీసి చూస్తే దానికి చిన్న కప్పు ఉంది, ప్లాస్టిక్ కప్పు. రూట్స్ మొత్తం మట్టి అంతా తీసేస్తే అప్పుడు కనపడింది. ఆ కప్పు ఉండటం వల్ల ఏర్లన్నీ మెలికలు తిరిగిపోయి సరిగా అస్సలు రాలేదు. మొక్క కూడా ఎదగలేదు. అది తీసేసి నేను మట్టిలో పెట్టాను. ఇక్కడ బయట మట్టిలో పెడితే చక్కగా వస్తుంది. ఇప్పుడైతే ఫ్లవర్ కూడా ఇప్పింది ఈరోజు. ఇంకా కొన్ని మొగ్గలు కూడా వచ్చినాయి. ఇక్కడ వచ్చింది బేబీ పింక్ మందారం. కోసేస్తున్నాను. మట్టిలో పెట్టినాక చాలా బాగా ఎదిగింది. ఆ రూట్స్ వెళ్ళక ఆ కప్లో ఉండేసి మొత్తం మెలికలు తిరిగిపోయి మొక్క అలాగే ఉండిపోయింది. దాంతోపాటు తెచ్చిన మందారం ఫ్లవర్స్ ఏమో ఫ్లవర్స్ వచ్చినాయి. ఇంకా అందుకని తీసుకొచ్చి మట్టిలో పెట్టినాక ఇప్పుడు ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. మళ్ళీ 2 కలర్స్తో ఇంకా పెద్ద ఫ్లవర్ వస్తుంది. మొక్క సరిగా రాకపోవటం వల్ల చిన్నవి వచ్చినాయి. కొన్ని తులసి ఆకులు తీసుకుంటున్నాను. ఇవి వేడివేడి వాటర్లో వేసేసి కొంచెం అల్లం, కొంచెం మిరియాలు, ఈ తులసాకులు బాగా మరిగించేసి తీసుకుంటే చల్లగా ఉన్నప్పుడు గొంతు చాలా ఫ్రీగా ఉంటుంది. కొన్ని వేడి నీళ్ళలో వేయటానికని కొన్ని తీసుకుంటున్నాను. తులసి కోట ఉంది చిన్నది, ఆ మొక్కనైతే ఇలా తుంపను. ఇవైతే పూజ చేయట్లేదు కదా, ఇవి కోసుకోవచ్చు. పింక్ టేబుల్ రోజ్ ఫ్లవర్స్. ఇక్కడ కాస్మోస్ ఫ్లవర్ ఉంది, కోస్తున్నాను. వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి. నేను పింక్ ఆరెంజ్ బుక్ చేస్తే ఆ పింక్ సీడ్స్ వేస్తే అస్సలు రాలేదు. ఆరెంజ్ కలర్ అయితే వచ్చినాయి బాగా. ఆన్లైన్లో దొరుకుతాయి ఇవి సీడ్స్. ఇక్కడ చాలా బాగా వచ్చినాయి కాస్మోస్ ఫ్లవర్స్ ఈరోజు. ఇలా కొయ్యకుండా చెట్టుకే ఉంచేస్తే సీడ్స్ వచ్చేస్తాయి ఈ ఫ్లవర్స్ నుంచి. కొన్ని ఫ్లవర్స్ అయితే కోసేస్తున్నాను. ఇక్కడ ఒకటి మామిడికాయ మొక్క ఒకటి గోడలోకి వచ్చేసింది. రూట్స్ ఇంకా పెద్దదవక ముందే తీసేసేయాలి, వేరే చోటన్నా పెట్టాలి. అది వర్షాలు పడినప్పుడు వచ్చేసింది పెట్టకుండానే. మామిడికాయ తినేసి అక్కడ పడేసినా వచ్చేస్తుంది ఈజీగానే. మామిడి మొక్కలు, కొన్ని పింక్ ఫ్లవర్స్, చిక్కుడు ఫ్లవర్స్. ఈరోజు ఎండ బాగా ఉంది. మొక్కలు కొన్ని డ్రై అయిపోయినాయి. ఇక్కడైతే ఈ కుండీలో అస్సలు వాటర్ లేవు. కొత్తిమీర వేసాను, ఆల్రెడీ కొన్ని సీడ్స్ పెట్టాను, స్టార్ట్ అయినాయి. ఇక్కడ కొన్ని సీడ్స్ స్టార్ట్ అయినాయి. కొన్ని వాటర్ అయితే పోస్తున్నా, ఎండగా ఉంది ఈ కుండీలో. ఇందులోనే బాగా డ్రై అయిపోయింది. వాటర్ చూసుకోకపోతే కుండీలు త్వరగా వడిలిపోతాయి. మొక్కలు ఎక్కువ తేమ ఉండదు కుండీల్లో. కోకోపిట్ అలాంటివి ఏమన్నా కలిపి పెడితే కొంచెమన్నా తేమ ఉంటుంది. ఓన్లీ మట్టి అయితే త్వరగా ఎండిపోతాయి, మొక్కలు కూడా పాడైపోతాయి. ఎప్పటికప్పుడే కుండీలో వాటర్ చెక్ చేసుకుంటూ ఉండిపోతే ఉండవు. కొన్ని ఫ్లవర్స్ కోసాను, కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. వైట్, ఆరెంజ్ కాస్మోస్, పింక్ మందారం. చాలా రోజులకు వచ్చింది మొక్క. మళ్ళీ మట్టిలో పెట్టినాక ఇంకా కొన్ని మొగ్గలు కూడా ఉన్నాయి. కుండీల్లో పెట్టినప్పుడు రాలేదు. అవి రూట్స్ ఉంటాయి, కప్స్ ఉంటున్నాయి రూట్స్కి మట్టిలో. అవి చెక్ చేసుకొని తీసేయాలి.